నందమూరి బాలకృష్ణ గారు మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా వాళ్ళ వాళ్ళ సొంత గ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరుకి వెళ్ళారు. తాను నిమ్మకూరుకు వచ్చిన సంగతి తెలుసుకొని వాళ్ళ తల్లిగారైన అంటే బసవతారకం గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిగారి స్వగ్రామం కొమరవోలు గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చారు. బాలకృష్ణ గారితో ఫోటో దిగారు. అండ్ మాది కొమరవోలు గ్రామం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయండి సార్ అని చెప్పి బాలకృష్ణ గారిని అడిగితే, కొమరవోలు అదెక్కడ అని చెప్పి ఎట్టకారం వాళ్ళ మీద ప్రదర్శించడం, అదెక్కడుంది అని. నేనేం పట్టించుకున్నావన్నీ, ఫోటోలు దిగినారుగా ఇంకా పోండి అంటే ఇక పండగ చేసుకోపోండి, రాజు లాంటి మా మా వంశం పక్కన నిలబడమే మీకు ఎక్కువ అని అనుకోవాలేమో, మనకు తెలియదు. కానీ మరి ఫోటోలు దిగారుగా ఇంకా పోండి అని అంటే మరి దాని మీనింగ్ తెలియదు. కానీ కొమరవోలు గ్రామం అదెక్కడ అని ఎటకారం చేయడం వాళ్ళ మీద, నేను డెవలప్ చేయండి మా గ్రామాన్ని అవంతా నేను పట్టించుకొని ఫోటోలు దిగాను ఇంకా పోండి అనడం. అంతేకాదు ఆ గ్రామంలో అందరూ లింగాయత్తులు ఉంటారు, నేను అక్కడికి రాను అని చెప్పి అనడం. ఏ కోణంలో చూడాలో తెలియదు. లింగాయత్తులు ఉంటారు ఆ గ్రామంలో, లింగాయత్తులు ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు కొమరవోలు గ్రామస్తులు? ఏమో ఎవరికైనా ఐడియా అవగాహన ఉంటే ఒకసారి చెప్పండి బాబు. లింగాయత్తులు ఉంటారు, నేను ఆ జన్మల గ్రామానికి నేను అక్కడికి రాను అని, ఫోటో దిగాను ఇంక పోండి అని. సో మొత్తం మీద బాలకృష్ణ గారు తాను చూపించేటువంటి అసహనం ఆ గ్రామస్తుల మీద సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ఇదేమి కొత్త ఏమీ కాదు, ఇదేమి ఫస్ట్ ఏమీ కాదు, ఇదేమి పెద్ద వింత కూడా కాదులేండి. బాలకృష్ణ గారు వాళ్ళ అభిమానులను కొట్టినా ఏదో ఇంకా వాళ్ళ అభిమానులు కూడా దాన్ని ఒక లోక కళ్యాణం కోసమే అన్నట్లు వాళ్ళు దాన్ని భావిస్తూ ఉంటారు. ఆయన స్టేజ్లెక్కి రకరకాలుగా మాట్లాడిన అది కూడా లోక కళ్యాణం కోసమే అయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రామస్తుల్ని ఈ విధంగా అన్న అది కూడా లోక కళ్యాణం కోసమే అని చెప్పి భావించాల్సి ఉంటుంది. బాలకృష్ణ గారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, ఎందుకంటే వాళ్ళ అభిమానులు చెబుతూ ఉంటారు, దానికి ఏదో కొత్త కొత్త డెఫినేషన్లు చెబుతూ ఉంటారు. మరి మొత్తం మీద బాలకృష్ణ గారి అసహనము, ఆయన ఆగ్రహం, ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ గ్రామస్తులతో సోషల్ మీడియాలో అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది.